అసాధారణ వాతావరణ పరిస్థితులు వ్యవసాయ రంగంపై పెను ప్రభావం చూపుతున్నాయి. కూలదోసిన ఖరీఫ్ నుంచి సర్వశక్తులు కూడగట్టుకుని రబీకి సిద్ధమైన రైతన్నకు ప్రకృతి చేయూత కరువై చేలు వెలవెలబోతున్నాయి. ఫలితంగా భారత సాధారణ విస్తీర్ణం 579.63 లక్షల హెక్టార్లకు గాను 552.82 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలోనే పంటలు సాగయ్యాయి. మరికొన్ని చోట్ల పనులు సాగుతున్నాయని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ తాజాగా పేర్కొంది. తెలుగు రాష్ట్రాల్లో వర్షాభావం కారణంగా రబీ సీజన్ మంతుగొడిగా సాగుతోందని వెల్లడించింది. దేశవ్యాప్తంగా వర్షాభావం పరిస్థితులు కొనసాగుతున్నాయి. సహకరించని వాతావరణం వల్ల ఈ ఏడాది రబీ సీజన్లో పంటల సాగు నత్తనడకన సాగుతోంది. ఈ తరుణంలో రబీ వ్యవసాయ పంటల సాగు సరళిపై కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ అధీనంలోని సామాజిక గణాంక సంచాలనాలయం సాగు లెక్కలను ఢిల్లీలో విడుదల చేసింది. వాటి వివరాలు ఇలా ఉన్నాయి. రబీలో 29 రాష్ట్రాల్లో పండే పంటల సాధారణ సాగు విస్తీర్ణం 579.30 లక్షల హెక్టార్లు. వర్షాభావం సహా ఇతర ప్రతికూల పరిస్థితుల కారణంగా ఇప్పటి వరకు 552.82 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో మాత్రమే పంటలను పెట్టారు. ఉత్తరాది రైతులు అధికంగా పండించేది గోధుమలు. ఈ పంట సాధారణంగా 293.16 లక్షల హెక్టార్లలో సాగవుతోంది. గత రబీలో 294.30 లక్షల హెక్టార్లలో గోధుమలు పండించారు. నిరుటితో పోల్చుకుంటే ఈసారి 1,14,000 హెక్టార్ల విస్తీర్ణంలో గోధుమ పంట తగ్గింది. 51.17 లక్షల హెక్టార్లలో మాత్రమే తృణధాన్యాలను విత్తారు. పోయిన సంవత్సరం ఇదే సమయానికి 56.18 లక్షల హెక్టార్లలో చిరుధాన్యాలను పండించారు. గత రబీతో పోల్చితే ఈసారి తృణధాన్యాల విస్తీర్ణం దాదాపు 5 లక్షల హెక్టార్లకు తగ్గిపోయింది. శనగ, మినుము, పెసలు, అలసందలు, ఉలవల వంటి పంటల సాధారణ విస్తీర్ణం 79.65 లక్షల హెక్టార్లు కాగా గత రబీలో 95.03 లక్షల హెక్టార్లలో పండించారు. ఈసారి రమారమి 15 లక్షల హెక్టార్ల సాగులోటు ఏర్పడింది. పప్పుధాన్యాల సాధారణ విస్తీర్ణం 129.99 లక్షల హెక్టార్లు కాగా గత రబీలో 114.79 లక్షల హెక్టార్లలో సాగయ్యాయి. ఈసారి దాదాపు 14 లక్షల హెక్టార్ల విస్తీర్ణం ఖాళీగా ఉంది. ఇక నూనె గింజల సాగు విషయానికొస్తే సాధారణ సాగు విస్తీర్ణం 80.93 లక్షల హెక్టార్లు. ఈ రబీలో 75.43 లక్షల హెక్టార్లలో మాత్రమే పొద్దుతిరుగుడు, సోయా, ఆముదం వంటి పంటలు సాగులోకొచ్చాయి. గడిచిన రబీతో లెక్కిస్తే ఈసారి 5 లక్షల హెక్టార్ల నూనె గింజల ఆయకట్టు కుచించుకుపోయింది. రబీ సేద్యమంతా విద్యుత్తు, బోరుబావులు, పంపుసెట్లతో పాటు తేమ ఆధారంగా కొనసాగనున్న దృష్ట్యా ప్రధాన ఆహార పంట వరి విస్తీర్ణం స్వల్పంగా ఉంది. వర్షాభావం, ప్రతికూల పరిస్థితుల ప్రభావం కీలక వ్యవసాయ రంగం రైతులపై గణనీయంగా చూపనుంది. ఆద్యంతం వ్యవసాయ పంటల ఆయకట్టు, సాగు సరళి, దిగుమతులు పరిశీలిస్తే ఈ ఏడాది రబీలో దిగుబడులు చాలా వరకు తగ్గే సూచనలు ఉన్నట్లు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రాథమికంగా అంచనాలు వేస్తోంది.